Yes, hi, hello guys, and welcome back to the channel. Guys, DAX series playlist లో భాగంగా ఇది 21st వీడియో guys. Look up value in DAX. Guys, ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అండ్ కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్. సో పవర్ బి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ కొంచెం ఇంటర్వ్యూ టఫ్ చేయాలంటే వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు. లుకప్ వాల్యూ అండ్ రిలేటెడ్ ఫంక్షన్ డిఫరెన్స్ అడుగుతారు. సో సో మీకు రిలేటెడ్ ఫంక్షన్ ఆల్రెడీ నేను కవర్ చేశాను. సో లుకప్ వాల్యూ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో మనం లుకప్ వాల్యూ గురించి తెలుసుకుందాం గైస్. సో ముందుగా జస్ట్ కొంచెం బ్రీఫ్గా డెఫినేషన్ అండ్ ఎక్కడ యూస్ చేయాలో ఎక్కడ యూస్ చేయకూడదు తెలుసుకుందాం. అండ్ దెన్ క్విక్గా డెమో చూద్దాం గైస్. ఓకేనా. సో ఫస్ట్ అబౌట్ లుకప్ వాల్యూ. ఓకే, రిటర్న్స్ ద వాల్యూ ఫర్ ద రో. ఓకే, ఒక రోకి వాల్యూ ఇస్తుంది. ఓకే, దట్ మీట్స్ ఆల్ క్రైటీరియా బై స్పెసిఫైడ్ బై వన్ ఆర్ మోర్ సర్చ్ కండిషన్. సింపుల్ గైస్. సో ఒక వాల్యూస్కి రోస్కి వాల్యూస్ ఇస్తుంది, వాట్ ఇట్ మే బి వాల్యూ. ఓకేనా. అది ఎలా అది ఎలా ఇస్తుంది? ఆ వాల్యూ ఒక కండిషన్కి మెట్ అవ్వాలి. ఒక కండిషన్ మెట్ అయ్యి సెట్ చేసుకొని ఒక కండిషన్ మెట్ అయ్యి ఇస్తుంది. సో ఇది మనం ఒక డెమోలో చూస్తే ఈజీగా అర్థమైంది గైస్. ఓకేనా. సో ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ మెజర్ ఆర్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్. అంటే మనం మెజర్గా యూజ్ చేయొచ్చు, దీన్ని ఒక క్యాలిక్యులేట్ కాలమ్ కూడా యూజ్ చేయొచ్చు గైస్. లుకప్ వాల్యూ ఫంక్షన్. ఓకేనా. సో లుకప్ వాల్యూ ఆల్సో వర్క్స్ వితౌట్ ద రిలేషన్షిప్. ఓకేనా, రిలేషన్షిప్ లేకుండానే లుకప్ వాల్యూ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. అంటే మన రిక్వైర్మెంట్ని చేసి పెడుతుంది లుకప్ వాల్యూ. Lookup value does not work for direct query and row level security. And next, use related of use related instead of lookup value for better performance. అంటే సో రిలేషన్షిప్ కనుక ఉన్నట్టయితే కనుక మనం రిలేటెడ్ ఫంక్షన్ యూజ్ చేయాలి లుకప్ వాల్యూ కంటే ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. ఇదంతా మైక్రోసాఫ్ట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్ నుంచి తీసుకున్నాను గైస్. ఓకేనా. సో మనం ఒక డెమో చూద్దాం, క్విక్గా ఈజీగా అర్థమైంది గైస్. ఓకేనా. సో మనం ఇదంతా ఆ, ఈ మన కండిషన్స్ అంతా మనం ఒకసారి క్రైటీరియన్ మ్యాచ్ అవుతుందో చూసుకుందాం గైస్. ఓకేనా. గైస్, నేను పవర్ బి డెస్క్టాప్ ఓపెన్ చేశాను. సో నథింగ్ ఇక్కడ మీకు మీరు చూస్తే కనుక రిలేషన్షిప్ ఏమీ లేదు. సో నా 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 రిక్వైర్మెంట్ ఏంటంటే గైస్, ఒక టేబుల్ తీసుకున్నాను. ఓకే, ఈ టేబుల్లో చూడండి గైస్, కస్టమర్ ఐడి తీసుకున్నాను. ఓకేనా. అండ్ కేటగిరీ ఐడి తీసుకున్నాను. అండ్ సేల్స్ అమౌంట్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఈ సేల్స్ అమౌంట్ ఎవరైతే తీసుకున్నారో ఆ కస్టమర్లు కావాలి గైస్. ఓకేనా, అర్థమవుతుందా? సపోజ్ మీరు చూస్తే కనుక ఇప్పుడు సారీ గైస్, ఇది ఎవ్రీ వీడియోలో అవుతుంది ఇలా. సారీ గైస్, ఐ విల్ ఫిక్స్ ఆన్ దిస్ వన్. యా, ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ సేల్స్ అమౌంట్ 26,500 చేశారు. 4,500 నాకు వీళ్ళు ఎవరు చేశారు, నాకు వీళ్ళ నేమ్స్ కావాలి, కస్టమర్ నేమ్స్. మీరు అడగచ్చు దాని ఏముంది, కస్టమర్ నేమ్ కావాలంటే కస్టమర్ టేబుల్కి వెళ్ళి ఇక్కడ కస్టమర్ని సెలెక్ట్ చేసుకుని అయిపోయింది. బట్ ఓకే, సెలెక్ట్ చేసుకోవాలి. దాని ఏం కావాలి, ఇక్కడ కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసుకుని సరిపోయింది. బట్ వర్కౌట్ అవ్వట్లేదు. వై బికాస్ దిస్ డజంట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్, కాంట్ డిటర్మిన్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ ఫీల్డ్స్. సో ఇదేం చెప్తుందంటే పవర్ బిఐ డెస్క్టాప్ మనకి, సో దీనికి కస్టమర్ నేమ్కి అండ్ ఈ ఫ్యాక్ట్ కస్టమర్కి మనకి రిలేషన్షిప్ లేదని చెప్పేస్తుంది గైస్. సో దీన్ని ఎలా అచీవ్ చేయాలి మనం? అఫ్ కోర్స్ ట్రీటర్ ఫంక్షన్ ఉంది మనకి, దాంతో రిలేషన్ చేయొచ్చు, బట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా. బట్ ఇక్కడ మనకి కావాలంటే మనం దీన్ని అచీవ్ చేయాలంటే మనం ఇక్కడ ఏం చేద్దామంటే బై యూజింగ్ లుకప్ వాల్యూ నుంచి యూజ్ చేసుకుందాం. ఓకేనా. లుకప్ వాల్యూ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం తెచ్చుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ మనం లుకప్ వాల్యూ ఫంక్షన్ కావాలంటే దీనికి వెళ్దాం. సో ఏ టేబుల్లో కావాలి మనకి, ఈ టేబుల్లో కావాలి. ఈ టేబుల్లో కావాలంటే మనం లుకప్ వాల్యూ న్యూ క్యాలెండర్ కాలం యాడ్ చేద్దాం. న్యూ కాలం గైస్. ఓకేనా. ఏం కావాలి గైస్, మనకి కస్టమర్ నేమ్ కావాలి. ఓకేనా. సో నా రిక్వైర్మెంట్ కస్టమర్ నేమ్. గ్రేట్. సో మన ఫంక్షన్ నేమ్ ఏంటి గైస్, లుకప్ వాల్యూ ఫంక్షన్. ఓకే, లుకప్ వాల్యూ. సో ఇక్కడ రిజల్ట్ కాలం నేమ్. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి, కొంచెం జాగ్రత్తగా వినండి గైస్. వై బికాస్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. రిజల్ట్ కాలం నేమ్ ఏంటి, సెర్చ్ కాలం నేమ్ ఏంటి, సెర్చ్ వాల్యూ ఏంటి. ఓకేనా. సో రిజల్ట్ కాలం నేమ్ అంటే మీరు దేనికోసం చూస్తున్నారు. సో అసలు మీకు ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి, మీ ఎండ్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఏంటి. మన ఆబ్జెక్టివ్ ఏంటిగా కస్టమర్ నేమ్ కావాలి, ఇది మన ఆబ్జెక్టివ్. సో కస్టమర్ నేమ్ కాలం తెచ్చుకుంటాం. ఓకేనా, కస్టమర్ నేమ్. గ్రేట్, తెచ్చుకున్నాం. మీరు ఎప్పుడైతే ఇక్కడ కస్టమర్ నేమ్ తెచ్చుకున్నారో, అంటే కస్టమర్ టేబుల్ తెచ్చుకున్నారో, ఇక్కడ మీకు సెర్చ్ కాలం నేమ్ కూడా కస్టమర్ టేబుల్ నుంచే రావాలి. ఓకేనా, అర్థమవుతుందా గాయస్? ఎప్పుడైతే మీరు ఇక్కడ కస్టమర్ అనే టేబుల్ తెచ్చుకున్నారో ఆ టేబులే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే కనుక నేను లొకేషన్ టేబుల్ ఇస్తాను, రాదు. సో అది ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ. ఎస్, ఇప్పుడు నేను దేని మీద, నా కస్టమర్ ఐడి బేస్డ్ ఆన్ కస్టమర్ ఐడి నేను కస్టమర్ నేమ్ సెర్చ్ చేయాలనుకుంటున్నాను. గ్రేట్. నెక్స్ట్ ఏంటి గైస్, మనం సెర్చ్ వాల్యూ, ఏ వాల్యూ, కస్టమర్ ఐడి 1 2 3 4, ఎగ్జాంపుల్ 5 అనుకోండి, రాము 6 అనుకోండి, సోను, అట్లా ఏదో ఒకటి 10 అనుకోండి, మహేష్, ఇట్లా ఇట్లా ఏదన్నా అనుకోవచ్చు. బట్ నాకు ఆ వాల్యూస్ నేను గుర్తుపెట్టుకొని అవసరం లేదు, నాకు ఆ వాల్యూస్ వద్దు. జస్ట్ బేసిక్గా నాకు ఇలా ఇవ్వగానే వీళ్ళ వీళ్ళ నేమ్స్ తెలియాలి. సో అది నా రిక్వైర్మెంట్. సో సింపుల్గా కస్టమర్ ఐడి ఇద్దాం. దట్స్ ఇట్ గైస్. ఓకేనా. ఇప్పుడు చూడండి వచ్చేసింది.
సో కస్టమర్ ఐడి 1 రాకేష్ అంట, కస్టమర్ ఐడి 2 హరీష్, మళ్ళీ ఇక్కడ కస్టమర్ ఐడి 2 మళ్ళీ తను పర్చేస్ చేసుకుంటాం. మీ డౌట్ రావచ్చు. సో వెరిఫై చేద్దాం. కస్టమర్ 1 రాకేష్, కస్టమర్ 2 హరీష్ కాదు. సో దానికి మనం కస్టమర్ టేబుల్ చూద్దాం. 1 రాకేష్ 2 హరీష్ పర్ఫెక్ట్కి మ్యాచ్ అయిపోయింది కదా guys. ఇప్పుడు మీరు చూస్తే కనుక మన రిక్వైర్మెంట్ మనం ఇప్పుడు ఈజీగా మ్యాచ్ అవుతున్నాం. ఇప్పుడు చూడండి. దట్స్ ఆల్ గైస్. సో మన రిక్వైర్మెంట్ మనం అచీవ్ చేసామా లేదా, వితౌట్ రిలేషన్షిప్ లేకుండానే మన రిక్వైర్మెంట్ని మనం అచీవ్ చేసుకున్నాం. దీన్ని లుకప్ వాల్యూ ఫంక్షన్ అంటారు. సో ఇలా లుకప్ వాల్యూ ఫంక్షన్ యూస్ చేయొచ్చు. ఓకేనా. సో క్యాలిక్యులేట్ కాలం యూస్ చేసాం. బట్ ఇప్పుడు ఇంకోటి చెప్పినట్టు ఏంటి, మనం మెజర్ కూడా యూస్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఉంది కదా గైస్ డెఫినేషన్లో. సో మనం ఇది అచీవ్ చేసుకున్నాము. సో లుకప్ వాల్యూ ఆల్సో వర్క్ వితౌట్ ద రిలేషన్షిప్. ఈ పాయింట్ అచీవ్ అయిపోయింది. సో లుకప్ వాల్యూ డస్ నాట్ వర్క్ డైరెక్ట్ క్వరీ అండ్ ఆర్ఎల్ఎస్. ఓకే, అది కూడా ఇప్పుడు అయితే మనం టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి మనం నార్మల్గా మీరు డైరెక్ట్ క్వరీ చేసినప్పుడు కానీ ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. అండ్ రో లెవెల్స్ ఇక్కడ చేయండి, వర్కౌట్ అవ్వదు. అండ్ యూజ్ రిలేటెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ లుకప్ వాల్యూ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్. ఇది చూద్దాం. బట్ ఇట్ క్యాన్ యూజ్ ఇట్ యాజ్ మెజర్ ఆర్ క్యాలిక్యులేట్ కాలమ్స్. ఆల్రెడీ క్యాలిక్యులేట్ కాలమ్ యూజ్ చేసాము. అండ్ ఇప్పుడు మనం మెజర్గా చూద్దాం. ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు ఒక మెజర్ క్రియేట్ చేద్దాం గైస్. ఓకేనా. కస్టమర్ నేమ్. సో సి నేమ్ అని రాస్తున్నాం. ఓకేనా. కస్టమర్ నేమ్ సి నేమ్. సో మనకి ఇందాక క్యాలిక్యులేట్ కాలమ్ చూసాం, ఇప్పుడు మెజర్ చూస్తున్నాం. సో సేమ్ మనం అచీవ్ అవుతున్నామా లేదా. సో సేమ్ లుకప్ వాల్యూ ఫంక్షన్ గైస్. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏం కావాలి మనకి ఎండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏంటి, కస్టమర్ నేమ్ కావాలి. ఓకేనా. కస్టమర్ నేమ్ ఆన్ బేస్డ్ అపాన్ దేని మీద గైస్, కస్టమర్ ఐడి. సో వాల్యూ ఎంత గైస్. సో నాకు ఎగ్జాంపుల్ ఫస్ట్ కస్టమర్ ఎవరో ఐడియా తెలియాలి. దట్స్ ఇట్. చూస్తే కనుక మీరు ఒక కార్డ్ విజువల్ తీసుకోండి. సో కార్డ్ విజువల్ తీసుకుందాం. సో ఇప్పుడు నా కస్టమర్ ఐడి ఎవరో తెలుసుకోవాలి. సో సి నేమ్. సో నా కస్టమర్ 1 ఐడి రాకేష్. సో మీరు చూస్తే 5 మైకో కాదో చూద్దాం. సో 5 ఇక్కడ మళ్ళీ చేంజ్ చేసుకోవాలి ఇలా. సో ఇలా. ఓకేనా. చూడండి 5 మైక్. సో వర్కౌట్ అవుతుంది కదా ఇట్లా. సో రో బై రో మనకు కావాలంటే మనం క్యాలిక్యులేట్ కాలం యూస్ చేస్తాము. అండ్ మనకి ఇట్లా సింగిల్గా కార్డ్ విజువల్లో కావాలంటే మనం మెజర్స్ యూస్ చేస్తాం గైస్. ఓకేనా. ఇక్కడ మనం మెజర్స్ యూస్ చేస్తాం. సో ఇది మెయిన్ డిఫరెన్సెస్. ఓకే. సో ఇక్కడ మన క్యాలిక్యులేట్ కాలం మీద అచీవ్ అయ్యాం, మెజర్స్ మీద కూడా అచీవ్ చేసుకున్నాం. సో ఇంకోటి ఏంటంటే గైస్ మనకి ఇప్పుడు మీరు చూస్తే కనుక అండ్ ఇందాక చెప్పా కదా. సో 1 సెకండ్ గైస్. సో ఇలా ఉన్నప్పుడు మాత్రం మనం లుకప్ వాల్యూ తీసుకోవాలి. సో సపోజ్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ ఉందనుకోండి. సో ఇక్కడ కస్టమర్ ఐడికి కస్టమర్ రిలేషన్షిప్ ఉంది. సో అండ్ ఇక్కడ లొకేషన్ ఐడికి అండ్ లొకేషన్ ఐడికి కొలాప్స్. సెకండ్ ఎక్స్పాండ్. ఓకే. ఈ లొకేషన్ ఐడికి రిలేషన్షిప్ ఉంది. సో ఇట్లా. ఓకేనా. ఓకే. అండ్ నెక్స్ట్ కేటగిరీకి రిలేషన్షిప్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు అయితే గైస్ మనం మాత్రం మీరు గమనించండి. సో ఇలా ఉన్నప్పుడు మాత్రం మనం లుకప్ వాల్యూకి వెళ్ళకూడదు. సో మనం దాని బదులు రిలేటెడ్ ఫంక్షన్ యూస్ చేయాలి. సో మీరు చూస్తే కనుక రిలేటెడ్ ఫంక్షన్ యూస్ చేసి చూద్దాం. ఇక్కడ సేమ్ మనం అచీవ్ చేసుకుంటాం. ఓకేనా. సో న్యూ క్యాలిక్యులేట్ కాలమ్ యాడ్ చేస్తున్నాం. గైస్ ఎందుకని చెప్తున్నానంటే ఇది మీకు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు, డిఫరెన్స్ బిట్వీన్ రిలేటెడ్ అండ్ లుకప్ వాల్యూ ఫంక్షన్. సో రిలేటెడ్ సి నేమ్ అని రాస్తాను గైస్. ఓకేనా. అంటే మనం రిలేటెడ్ నుంచి రాస్తున్నాం, రిలేటెడ్ ఫంక్షన్స్ రాస్తున్నాం. సో సింపుల్గా రిలేటెడ్ ఫంక్షన్ రిలేటెడ్ ఆఫ్ కస్టమర్ నేమ్. దట్స్ ఇట్. సేమే వస్తుంది మీకు చూస్తే. సో ఆబ్జెక్టివ్ ఈజ్ సేమ్. సో బోత్ ఆర్ సేమ్. బట్ మనకి ఇది ఈజీగా ఉంది. సో రిలేటెడ్ ఆఫ్ కస్టమర్ నేమ్ ఈజీగా ఉంది. బట్ కొన్ని టైమ్స్ ఏంటంటే నాకు రిలేషన్షిప్ లేకుండానే వర్కౌట్ అవ్వాలి. అప్పుడు మనం లుకప్ వాల్యూకి వెళ్ళాలి. సో ఎవ్రీ టైం లుకప్ వాల్యూకి వెళ్ళటం అనేది కరెక్ట్ కండిషన్ కాదు గైస్. సో ఇది కరెక్ట్ కండిషన్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు. సో దట్స్ ఆల్ గైస్. ఫ్రమ్ హియర్ ఐమ్ ఎండింగ్ ద వీడియో. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి గైస్. సో వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ లుకప్ వాల్యూ. సో వాళ్ళు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు లుకప్ వాల్యూకి అండ్ రిలేటెడ్ ఫంక్షన్కి ఇది డిఫరెన్స్ మీరు చెప్పేయచ్చు. So thanks guys, thank you for watching the video.